జరుగుతుంది. మరి మన ప్రాంతం నుండి వెళ్ళేటటువంటి ఆదాయం ఎంత? 25%. మరి మనకు వచ్చేటటువంటి రాయితీ ఎంత? 6%. మీరు బడ్జెట్ లో చూడండి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటటువంటి బడ్జెట్ లో చూడండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో చూడండి, అత్యంత తక్కువగా నిర్వహిస్తున్నారు. బడ్జెట్ లో కేటాయింపులు నిర్వహిస్తున్నారు ఆదివాసులకు మాత్రమే. ఎందుకు ఈ కారణం? మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఆదాయ వనరులు మనది, అక్కడ ప్రాజెక్టులు కడితే భూములు లాస్ అయ్యేది మనది, మనం మరి గ్రామాలు లాస్ అయిపోయేటటువంటిది మనం. అంటే ప్రతి నష్టం అనుభవించేటటువంటిది ఎవరు? స్థానికమైనటువంటి ఆదివాసులు. కానీ అక్కడ వచ్చేటటువంటి మరి ఉత్పత్తి అయ్యేటటువంటి మరి నిధులు కానివ్వండి, లేదా ప్రాజెక్టు కట్టడం వల్ల క్రియేట్ అయ్యేటటువంటి ఉద్యోగాలు కానివ్వండి, దానిలో భాగస్వామ్యం అంతా గోవింద. ఈవేళ మరి మనం మాట్లాడడం జరిగింది, దేశ సాధన సమితి కమిటీ ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది. ఎప్పుడు మనం ఐటీడీ ప్రకటిస్తున్నాం, ఎప్పుడు మనం కలెక్టరేట్ ప్రకటిస్తున్నాం, ఎప్పుడు మనం బంధులు చేస్తున్నాం, రాష్ట్రాలు చేస్తున్నాం. ఇవి మనంతగా మనల్ని శిక్షించుకునేటటువంటి కార్యక్రమాలు. నిరసన, ప్రభుత్వానికి నిరసన. స్పష్టమైన హామీ దొరకలేదు. 100% రిజర్వేషన్ ఇస్తాం అని కరాఖండిగా చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి ఏం చేయాలి? ఈ పరిస్థితిలో ఇది కరెక్ట్ కాదని చెప్పి మనం అభిప్రాయాన్ని మీడియా ముఖంగా అక్కడి నుంచే మనం ఫాలో నుంచి రిలీజ్ చేస్తాం. వాటికి స్పందించిన సీఎం ఆఫీస్ ముఖ్యమంత్రి కార్యాలయం పిలుపుకొచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయం పిలుపుకొచ్చినప్పటికీ ఇన్ని సంఘాలు ఇక్కడ ఎంతమంది ఉన్నా మనకి 3 నెలలు ఉన్నారు మన ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ వాళ్ళని చెప్పారంటే అంతమంది వచ్చిన సంఖ్య కాదు, ఇక్కడ మీ సమస్య పరిష్కారం కావాలి కాబట్టి కేవలం 5 రండి అని చెప్పి వాళ్ళు ప్రతిపాదన చేయడం జరిగింది. సరే 5 సంబంధించిన లిస్టు ఇవ్వడం జరిగింది. 5 లిస్టు వీళ్ళు మంచి వాళ్ళు, చెడ్డలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అవన్నీ తెప్పించుకొని ఇవన్నీ చేసుకుని లాస్ట్కి చర్చలకి అక్కడ అవకాశం ఇచ్చారు. చర్చలకు అవకాశం ఇచ్చినప్పుడు అదే క్యాబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశంలో ఒక స్పష్టమైన వైఖరి ప్రకటిస్తారేమో, అందుకు పిలిచారేమో, ఇదంతా వెళ్ళారు. ఆ రోజే క్యాబినెట్ సమావేశం రోజే ఈ సీఎం ఆఫీస్ సెంటర్ కూడా మాకు పిలిచారు. కానీ సీఎం ఆఫీస్లో చర్చ జరగాల్సింది కాస్త అది ట్రైబల్ ఇప్పుడు డైరెక్ట్గా వస్తుంది. కారణం ఏంటంటే దాని ముందు రోజే పాకిస్తాన్ మీద ఇండియా యుద్ధాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఇట్లిస్ట్లో ఉన్న నగరాలు విజయవాడ, విశాఖపట్నం నగరాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఆస్తి రాష్ట్రం కానీ ప్రాణాస్తి జరగకూడదు. కాబట్టి సరైన చర్య తీసుకోవాలని చెప్పి సీఎంఓ ఆఫీస్ సెక్రటరీ లక్ష్మణ గారిని అటు మీరు ప్రోగ్రామ్ డిజైన్ చేయండి అని చెప్పి కోఆర్డినేషన్ చేయండి అని చెప్పి అది ఢిల్లీ సీఎం ఆఫీస్లో మనతో చర్చలు పాల్గొంటుంది. సీఎం ఆఫీస్ సెక్రటరీ మనతో చర్చలు పాల్గొనలేదు. ఆయనకి అర్థం మనకేమో ఇక్కడ ట్రైబల్ డైరెక్టర్లో ట్రైబల్ డైరెక్టర్ ద్వారా కాబట్టి మీరు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో వెనుకబడి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక జీవన ఇచ్చిన ఆదుకోవాలని చెప్పేసి ఆ రోజు అర్థమైన నుండి ఈ వేదిక మీద ఉన్న పెట్టకపోతే మేము ఉద్యోగం చేయడానికి ప్రతి ముందుకు వచ్చారు. కానీ మనం లేకుండా ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయితే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతారు. అవునా కదా? అవునా కదా? కాబట్టి మనం వెంటనే తీసుకెళ్ళలేదు హాస్పిటల్, కాబట్టి ఆయన చచ్చిపోయారు. ఆ రోజు సుప్రీంకోర్టులో మన ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తుంటే మనకు రాజ్యసభలో బతికేది. మరి ఆర్టికల్ 16(1)(2)(3) ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కుల, మత, జాతి, వర్గం జాతీయ సమాన అవకాశాలు మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాస్తే 16 చెప్పేస్తుంటే ఇష్టపడదు. ఒక జేఏసీ ఉద్యమం నిర్మాణం చేస్తే అది రాజకీయ వేదిక అయింది. దయచేసి అట్లా కాకూడదు. జీవో నెంబర్ 3 మీద అన్ని రాజకీయ పార్టీల యొక్క జ్ఞాపకము తప్పులు ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు. ఇక్కడ పార్టీ చేసినప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ దీనిలో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి.
పార్టిసిపేట్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, సిపిఎం పార్టీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. పార్టీ సిద్ధాంతం పక్కన పెట్టి ఇష్యూ కాదు కాబట్టి, సమస్య కాదు కాబట్టి ట్రైన్గా నేను వచ్చి పార్టిసిపేట్ చేస్తానన్నప్పుడు రాని రాజకీయ పార్టీలు వస్తే మాకు డబ్బులు మాత్రం వాళ్ళు రావాలి. చెప్పింది కరెక్టేనా? మీరందరూ వస్తున్నారు, అందుకే అడుగుతున్నారు. ప్రజాసంఘం వేదికగా మీరు చేస్తున్నారా, పొలిటికల్ పర్పస్తో కలుపుకొని వెళ్తున్నారా అనేటువంటిది దయచేసి మీరు స్పష్టత ఇవ్వండి. ఎందుకని చెప్పేసి అంటే మొన్ననే అనేక కూడా ఎమ్మెల్యే గారు వీరందరితో మాట్లాడారు. వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనం సస్పెక్ట్ చేస్తున్నాం. జీవో నెంబర్ 3 మీద రాజకీయ చర్చ మాట్లాడాలంటే నేను గడ్డసి మాట్లాడతాను. ఎందుకని చెప్పేసి అంటే జీవో నెంబర్ 3 మీద టీడీపీ, వైసీపీ, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ భాగస్వామ్యం ఉంది. ఏదైతే ట్రైన్గా ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి వాళ్ళు ఈ ఉద్యమానికి వస్తారా లేదా అనేటువంటి మనకు కావాలి. లేదు పార్టీ లేదు చెప్పేసి అంటే ఇస్తాం. పార్టీకి మేము పిల్లలు, పార్టీకి మేము రావాలనుకుంటున్నాం అంటే చెప్తున్నాం. చాలా మంది పార్టీలో ప్రాతినిధ్యం రావాలనుకున్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి ఆరోపణ ఉంది కాబట్టి రావట్లేదు. దయచేసి స్పష్టత ఇవ్వాలి. ఎందుకని చెప్పేసి ఇక్కడ నాకు తెలిసి వచ్చినటువంటి వాళ్ళు 90% అన్నప్పుడు పొలిటికల్ పార్టీలో ఎవరు ఏదో ఒక పార్టీకి పార్టిసిపేట్ ఇచ్చేసుకున్న వాళ్ళే ఉన్నారు, సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. పార్టీ అలా నిర్మిస్తే తప్ప కానీ మన హక్కులను సాధించుకోవాలి. దయచేసి ఏదో చిన్న చిన్న కార్యక్రమం నేను కూర్చొని బాగుంటుంది. కొద్దిగా కూర్చొని మాట్లాడుకొని మనకు రోజులు పెట్టేస్తారు. రోజులు పెట్టిన మాట్లాడ ఈ సమస్య సాల్వ్ కాదు. ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకునే కార్యక్రమాలు చేయాలి. ఈ రోజు ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకునే కార్యక్రమాలు చేయడానికి ఉద్యోగస్తులు మేము అందరూ సిద్ధపడాలి. కానీ మీరు అందరూ సిద్ధపడాలి. ఈ రోజు సుమారుగా 20 రోజుల నుండి నిజమైన నడిపిస్తున్నాం. కానీ దీన్ని స్పందించేటప్పుడు చాలా మంది మిస్లీడ్ చేసే పరిస్థితి. దయచేసి అలా చేయకూడదు. ఒక ఉద్యోగం నిర్మిస్తున్నామంటే ఈ ఆదివాసీ ప్రజానికానికి మంచి జరగాలు, మనుషులు సంకల్పం రావాలి. ఇది వర్గాలు చేరబడి కొంతమంది న్యాయం తయారపడ్డారు. దాన్ని మీరు ముందు గమనించాలి. ఈ రోజు ఐటీడీ ముట్టడి చేయడము 2 రోజులు బలమైన పనులు నిర్వహించకపోతే ఈ రోజు ప్రభుత్వం దిగొచ్చింది. మనం అందరం గమనించాలి. చేస్తే అవుతుందా? అవును. ఈ రోజు రైల్వేకి ఎందుకు ఇచ్చాము? ప్రభుత్వం స్పందించి ఒక 50% దాకా వచ్చింది. ఇది 100% సక్సెస్ కావాలన్న ఉద్దేశంతో ఇంకా బలంగా ఒత్తిడి తేవాలి. రైతులకు గౌరవం ఇవ్వాలి.